ఇక్కడ పత్రికలు వాడే భాషలోనే విచిత్రం ఉంటుంది. రివెంజ్ పాలిటిక్స్ని ప్రక్షాళన అంటారు, ప్రక్షాళన రివెంజ్ పాలిటిక్స్ అంటారా? అసలు ప్రక్షాళన అంటే ఏంటి? ఇప్పుడు ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక విధానం తీసుకున్నారు. అందులో అనర్హులు బోల్డ్ అంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు 1,47,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఒరిజినల్గా అసలు ఉండాల్సిందని 30 లక్షలు లేదా 85 లక్షల కేంద్ర లెక్క. 85 లక్షల మందికి కానీ మిగతా వాళ్ళందరూ అనర్హులే యాజ్ ఫర్ సెన్సెస్. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 60 లక్షల మంది అనర్హులు. అయ్యి ఆపేస్తే దాన్ని ప్రక్షాళన అంటారు. ఆ వ్యవస్థని మార్చి సంక్షేమ పథకాల్ని ఇలాగ 60 లక్షల మంది అధికంగా వాడేసుకుంటున్నారు కాబట్టి అర్హత లేకుండా వాళ్ళని ఆపేసాం అంటే దాన్ని ప్రక్షాళన అంటారు. లేదా ఒక దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు ఎంత ఇస్తున్నారు, దాని మీద ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, ఆర్టీఏ శాఖ అన్నట్టు. వాళ్ళు పక్కన డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే ఆర్టీఏ వాళ్ళు లేకపోతే పోలీసులు చేస్తున్నారు. దాన్ని రద్దు చేస్తూ